హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్. సో సమ్మర్లో అందరికీ నచ్చే రెసిపీ ఇది అండ్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడైతే నేను 3 రకాల ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను: బనానా, గ్రేప్స్ అండ్ పొమగ్రానైట్. సో అదేవిధంగా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్. నేను ఇక్కడ 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ మిల్క్ వేసి సో మంచిగా కలిపేసుకోవాలి. అంటే ఎలాంటి ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేయడానికి కొంచెం ఎక్కువసేపే స్పూన్ తోటి మనం ఈ విధంగా ఉంటే అది మంచిగా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ అయిపోయింది. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అవి మంచిగా వేడైన తర్వాత సో అందులోకి ఒక 4 స్పూన్ల చక్కెర అయితే వేసుకున్నాను. దాంతోపాటు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. సో మొత్తం కస్టర్డ్ పౌడర్ పాలలోకి వెళ్ళిపోయే వరకు మనమైతే కలిపేసుకున్న తర్వాత సో దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంతకుముందుకు మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్స్ని ఇందులోకి అయితే యాడ్ చేయాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాతనే యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా మొత్తం అన్ని ఫ్రూట్స్ కలిసేలాగా అయితే కలిపేసుకొని సో ఇలా కూడా తినచ్చు, కానీ చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి సో ఒక అరగంట సేపు లేకపోతే గంట సేపు సో మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం అరగంట తర్వాత బయటకు తీసి దీన్ని అయితే సర్వ్ చేసుకొని తినాలన్నమాట. సో నేను అరగంట తర్వాతనే తీసాను. సో అరగంట తర్వాత తీసి సర్వ్ చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం.